మావోయిస్టు అగ్రనేతలను కోర్టులో హాజరుపరచాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. మావోయిస్టుల ఆచూకీ విషయంలో వివరాలేమీ తెలియవని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. మావోయిస్టు అగ్రనేతలు దేవజీ, మల్లా రాజరెడ్డిలను కోర్టులో హాజరుపరిచేలా ఏపీ పోలీసులను ఆదేశించాలంటూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో రాజరెడ్డి కుమార్తె స్నేహలత, దేవజీ సోదరుడు పిటిషన్ దాఖలు చేసిన వారిలో ఉన్నారు. దీనిపై ఈరోజు న్యాయస్థానంలో విచారణ జరిగింది. అయితే ఇరువురు తమ వద్ద లేరని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. అరెస్టు చేసిన మావోయిస్టులను సంబంధిత మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని పోలీసులు వివరణ ఇచ్చారు. అయితే ఈ అగ్రనేతలు ఇరువురు పోలీసుల వద్దే ఉన్నారనేందుకు ఆధారాలను కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మావోయిస్టు కీలక నేతలు తమ ఆధీనంలో ఉన్నారని పోలీసులు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రెస్ స్టేట్మెంట్ ను కోర్టు ముందు ఉంచుతామని పిటిషనర్ వెల్లడించారు. ఈ క్రమంలో వ్యాజ్యంపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఆపరేషన్ కగార్ పేరుతో పెద్ద ఎత్తున మావోయిస్టులను ఏరివేస్తున్న కేంద్ర రాష్ట్ర పోలీసులు ప్రస్తుత హైకోర్టు జోక్యం చేసుకుంటేనైనా ఈ కీలక నేతలను కోర్టులో హాజరుపరుస్తారా అన్నది అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఇక ప్రాణాలు పోవడం మినహా పోరాడలేమన్న విషయం నక్సలైట్లకు పూర్తిగా అర్థమయ్యి వాళ్ళు దాదాపుగా లొంగుబాటుకి సిద్ధమయ్యారు. తెలంగాణ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ మావోయిస్టులు లొంగిపోయేందుకు పోలీసుల వద్దకు వచ్చినప్పుడు వారందరినీ పథకం ప్రకారం పక్క జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు తరలించి ఎన్కౌంటర్లో చనిపోయినట్లు, చంపిస్తున్నట్లు పోలీసులు డ్రామాలు ఆడుతున్నారని, ఇవన్నీ పూటకపు ఎన్కౌంటర్లని పలువురు విప్లవ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇంతవరకు ఎన్నో ఎన్కౌంటర్లు జరిగినా ఆపరేషన్ కగార్లో భాగంగా ఏ ప్రజా సంఘాలు, ప్రజా నాయకులు నోరు విప్పిన దాఖలాలు దాదాపుగా లేవు. అయితే మావోయిస్టు కీలకమైన నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్కౌంటర్తో ఒక్కసారిగా ఈ ప్రజా సంఘాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఆయనతో పాటు పట్టుకున్న పలువురిని పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఈ పిటిషన్ కూడా కోర్టులో దాఖలైంది. రేపు విచారణలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.